నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం. సీఎం రేవంత్ పై ఘాట్ వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి టీకే అరుణమ్మ. ఉమ్మడి జిల్లాలో మా కుటుంబంపై ఈ కల్వకుర్తోళ్లు కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. ఆనాడు జయపాల్ రెడ్డి మొదలు ఇప్పటి సీఎం రేవంత్ వరకు నన్ను నా కుటుంబాన్ని అనగదొక్కాలని కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. ఆ రోజు జయపాల్ రెడ్డి నాకు టికెట్ రాకుండా చేశారని మండిపడ్డారు. అంతేకాదు మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డికి అక్కడ నాజు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జయపాల్ రెడ్డి ఓర్వలేకపోవడాన్ని అన్నారు. ఆ కోపంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్న అలంపూర్ గద్వాలను మహబూబ్ నగర్ లోంచి నగర్ కర్నూలు పార్లమెంట్ లో కలిపారని గుర్తు చేశారు. ఈసారి అంటే ఈసారి ఆ 400 సీట్లలో మన పాలమూరు సీట్ ఉండాలి. మీ అందరు కూడా మీ అక్కడ ఉన్నామని గెలిపియాలి. గెలిపిస్తారా? మేము గెలుస్తామా? భారీ మెజార్టీనా? ఊర్లో భారీ మెజార్టీ ఇచ్చి మీరందరూ కూడా మేమే అరుణమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గెలిపియాలని చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ జై శ్రీరామ్. బెదిరియనికే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలా అంటే అధికారం ఉన్నామని చెప్పి అధికారం మనంతోన అహంతోన అహంకారంతోనే బెదిరిస్తున్నారు. ఇలా ఇటువంటి అధికారాన్ని మస్తు చూసినాం. కేసీఆర్నే తీర్చిన 10 ఏళ్ళు నాకు ఎదురు లేదనుకున్న కేసీఆర్నే ప్రజల కింద పడేసారు. వీళ్ళంతా 6 గ్యారెంటీలని 5 నెలలు అవుతుంది. ఒక్కరికొకటి ఇవ్వకుండా మోసం చేస్తే ఏ ఊర్లకు పోయినా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఊర్లలో ప్రశ్నిస్తున్నారు. 2 కూడా పైన ఈడలేదు ఆడలేని పార్టీ కారు గుర్తు పార్టీ, చెయ్యి గుర్తు పార్టీ దేశంలో లేనే లేదు. ఇవాళ ఏమంటున్నారు? దేశంలో 17 సీట్లు గెలిపియండి, దేశంలో కాంగ్రెస్ గెలుస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అయితేనే ఈ 6 గ్యారెంటీలు వస్తాయి అంటున్నారు. ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ? చేతులు లేదు చెప్పండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఎప్పుడు ఎవరు ఏ మూలకెళ్ళి అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళకు స్పందించి వాళ్ళకి సమాధానం ఇచ్చి వాళ్ళ కోసం ఏ పని అడిగినా ఆ పనికి పరిష్కారం చేసింది. ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఒక్కనాడు కూడా ఈ జిల్లాలో ₹1 పనంతా చేరే, 1 పైసా పని చేయలే. ఈరోజు వచ్చి మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపియండి, మాకు 6 గ్యారెంటీలు రావాలంటే మీరు ఓటేయాలి, లేకుంటే మీ మీద ఈ కేసులు అవుతాయి, మీ మీద ఆ కేసులు అవుతాయి, మీ వ్యాపారాల మీద కేసులు చేస్తాం, మీ వ్యాపారాలు ఉంటే పని చేపిస్తాం అంటే ఎందుకైనా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కేసీఆర్ని దించి. కేసీఆర్ ఎందుకు దించింది? ఈ వ్యవహారం చేసింది కదా కేసీఆర్ని దించింది. ఈరోజు మళ్ళీ వీళ్ళు వచ్చి కక్ష సాధింపులకు పాటుపడతామంటే పొలిమేరలో కూడా అడుగు పెట్టనివ్వకుండా పారగొట్టాల బెదిరించగలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. గెలిపిస్తాం. అందరికి ధన్యవాదాలు. కమలం గుర్తుకే మన ఓటు.